గ్రామీణ ప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా పనిచేస్తూ గత 2 సంవత్సరాలుగా జీతాల విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ నిరంజన్, కార్యదర్శి బి సందీప్ కుమార్, కోఆర్డినేటర్ వినోద్ కుమార్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి నగర పరిధిలోని ఆటోనగర్ లో గల ఏపీఐఐసిసి కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హెల్త్ వెల్నెస్ సెంటర్ సెల్ నోడల్ ఆఫీసర్ శ్యామల, ప్రోగ్రామ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ నిరంజన్, కార్యదర్శి బి సందీప్ కుమార్, కోఆర్డినేటర్ వినోద్ కుమార్ నాయక్, గుంటూరు జిల్లా అధ్యక్షులు ప్రవల్లిక, కార్యదర్శి లింగరాజు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు ఉషారాణిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మమత, రాజీవ్, నంద్యాల జిల్లా అధ్యక్షులు శివకృష్ణ, సత్యసాయి జిల్లా అధ్యక్షులు కార్తిక్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు గణేష్ కుమార్, మన్యం జిల్లా అధ్యక్షులు జగదీష్, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరము గత 6 సంవత్సరాల నుంచి మాకున్న సమస్యలన్నీ తీవ్రతరమయ్యి మా కడుపులు మండి వాటి సమస్యల పరిష్కారం కొరకు మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మేము గత నెలల్లోనే నోటీస్ ఇచ్చి కమిషనర్ గారితో, అంతకుముందున్న కమిషనర్ల గారితో, అధికారులతో, గవర్నమెంట్లో ప్రభుత్వ పెద్దలతో అందరితో కూడా ఎన్ని రకాలుగా మేము చర్చించినా సరే మాకంటూ ఇప్పటి వరకు ఏ స్పష్టమైన రిజల్యూషన్స్ అనేది ఏవి ఇవ్వలేము అని కూడా వాళ్ళు కరాఖండిగా చెప్పేస్తూ ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో గత 15 సంవత్సరాలుగా నర్సింగ్ చదివిన వారికి మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా ఒక్క పోస్టు ఫిలప్ చేసిన దాఖలాలు కూడా లేవు. ఇదే 10 సంవత్సరాల్లో పక్కన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10,000 మంది పర్మనెంట్ ఉద్యోగులుగా నర్సింగ్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అక్కడ రిక్రూట్మెంట్ జరిగిన పరిస్థితులలో ఇక్కడ ఎందుకు చేయలేకపోయారు అనేది మా మెయిన్ క్వశ్చన్ నా తరపున. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఏవి లేకపోవడం వల్ల వచ్చే చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగులలో మేము ఇట్లా బీఎస్సీ నర్సింగ్ చదివి బయట ప్రైవేట్ హాస్పిటల్లో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎంఎస్సీ నర్సింగ్లు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఆశతో ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోస్టులకు వచ్చి ఇక్కడ మాకు అరకొర చాలని జీతాలు, ఆ జీతాలు కూడా ఎప్పుడు పడతాయి, ఎందుకు డిడక్ట్ అవుతున్నాయి, పని ఆధారిత ప్రోత్సాహకాలని ఒక స్కీమ్ పెట్టేసి ఆ పని ఆధారితం అనే దానికి ఎక్కడెక్కడ నుంచో రిపోర్ట్స్ తీసుకొని అవి మాకు సంబంధం లేని రిపోర్ట్స్ని కూడా డిడక్ట్ చేస్తూ మాకు అవకాశం లేదు, అక్కడ డేటా ఎంట్రీ చేయడానికి మాకు అవకాశం కూడా లేని కాన్సెప్ట్స్లో మాకు శాలరీలు డిడక్ట్ చేస్తూ అవి మీరు చేయలేదు కాబట్టి మీకు డిడక్ట్ చేశామనేసి గత 2 సంవత్సరాలుగా మమ్మల్ని చాలా మానసికంగా, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టారు. ఈ 2 సంవత్సరాలు కూడా మేము గత ప్రభుత్వంలోనూ ప్రస్తుత ప్రభుత్వంలోనూ అందరికీ ఆల్మోస్ట్ సీఎం గారి స్థాయి దగ్గర నుంచి ఆఫీస్లో ఉన్న అధికారుల వరకు కూడా మేము మా అసోసియేషన్ తరఫున మేము వినతి పత్రాలు సమర్పించుకుంటూ మా బాధలు చెప్పుకుంటూ వచ్చాము. అయినా సరే ఇప్పటివరకు మాకు ఎటువంటి స్పష్టమైన రిజల్యూషన్స్ ఏవి రాకపోవడం వలన ఈరోజు మా పిలుపు మేరకు మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు గౌరవ కమిషనర్ గారి ఆఫీస్ దగ్గరికి చేరి వారి స్వతహాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వినతి పత్రం సమర్పించడానికి వచ్చారు. ఇందులో మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మాకు ఆర్థికపరమైన స్థిరత్వం అనేది ఏర్పరచాలి. ఈ ఆర్థికపరమైన స్థిరత్వం లేకపోవడం వల్ల బయట పెరుగుతున్న ఖర్చులతో మా కుటుంబ పోషణకు కూడా మేము నోచుకోలేక పిల్లలను పస్తులు ఉంచాల్సినంత కఠినతరమైన పరిస్థితులు మాకు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి మీడియా సముఖంగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నది మా ఉద్యోగ భద్రతను కల్పిస్తూ 2023లో ఎవరికైతే ఎన్హెచ్ఎం ఉద్యోగులలో ఉన్న 119 కేడర్లకు 23% వేతన సవరణ ఏదైతే చేశారో అందులో అప్పుడు ఏ కారణం చేత మమ్మల్ని పక్కన పెట్టారనేది కూడా స్పష్టత లేకుండా ఇప్పుడు అదే వేతన సవరణను మాకు కూడా కల్పించవలసిందిగా ఈ మీడియా సముఖంగా మేము ప్రభుత్వాధికారులను విన్నవించుకుంటున్నాము. ఏపీఎంసీ స్టేట్ జనరల్ సెక్రటరీని ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం రావడం ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా మేము వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లో పనిచేస్తూ ఉన్నాము. ఈ 6 సంవత్సరాలుగా మాకు జరిగినటువంటి అన్యాయాలు ఏదైతే ఉన్నాయో అవి చెప్పుకోవడానికి ఇక్కడ ఇంతవరకు వచ్చాము. అందులో ముఖ్యమైనవి ఏంటంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని 6 సంవత్సరాల తర్వాత రెగ్యులర్ చేయాలని ఉంది. దరిదాపు 350 మంది మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 2023లో ఎన్హెచ్ఎంలో 108 కేడర్లకు 23% హైక్ ఇచ్చి కేవలం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని రిమూవ్ చేయడం జరిగింది. ఆ 23% కూడా యాడ్ చేయమని మా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇంక్రిమెంట్ పాలసీ యాజ్ పర్ జిఓ ఎన్హెచ్ఎం 5%, తర్వాత లాయల్టీ బోనస్ 10%, 5% ఏదైతే ఉందో అది కూడా అప్లికబుల్ చేయాలని అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఉండాలి. ఎందుకంటే మేము గత 2 ఏళ్ళుగా ఎటువంటి అధికారం అంటే కనీస సపోర్టు సూపర్విజన్ మా ఏఎన్ఎం గారి మీద, మా టీం మెంబర్స్ ఆశాల మీద లేకున్నా కూడా కేవలం మా డబ్బుల్ని
15,000 మాకు ఏదైతే ప్రోత్సాహకాలు వస్తాయో మొత్తం కట్ చేయడం జరిగింది, లేదా 7,000 సోమం కట్ చేయడం జరిగింది. ఈరోజు వేల కోట్ల రూపాయలు మేము నష్టపోవడం జరిగింది. దీనికి సంబంధంగా మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వాలి, అయితే నష్టపోయినటువంటి ఇన్సెంటివ్స్ మళ్ళీ బ్యాక్ మాకు ఇవ్వాలి. అలాగే ఈ పీఎఫ్ అనేది 108 క్యాడర్లకు ఇచ్చి కేవలం మా ఒక క్యాడర్కే లేకుండా చేసినారు. ఎందుకంటే మాకు తెలియదు జిఓఐ కట్ చేసిందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కనీసం అడవి ప్రాంతాల్లో రూరల్లో పనిచేస్తాం మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకి చనిపోతే మట్టి ఖర్చులకు 10,000 రూపాయలు ఇవ్వలేని పరిస్థితి, ఎక్స్ట్రేష ఒక 2,000 రూపాయలు ఇవ్వలేని పరిస్థితి. మీరు కేవలం ఎన్హెచ్ఎం ఉద్యోగులు మేము ఇవ్వమని కరాఖండిగా చెప్తా ఉన్నారు. ఈరోజు ఫీల్డ్ స్టాఫ్కి ఎఫ్ఆర్ఎస్ ఎగ్జామ్షన్ కూడా అడుగుతూ ఉంటాము. మేము పొద్దున్న లేచిన నుంచి స్కూల్లోకి పోతాము, అంగన్వాడీకి పోతాము, వేరే సర్వేలు అంటూ పోతాము, హ్యామిలెట్ విలేజ్కి పోతాము, మాకు ఎగ్జామ్ ఇవ్వమంటే ఇయ్యమని కరాఖండిగా చెప్తా ఉన్నారు. కనీసం అధికారుల దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతామనే సమస్య లేదని చెప్తా ఉన్నారు అధికారులు. సో ఇలాంటి విషయాలు ఏదైతే ఉన్నాయో గత 6 ఏళ్ళుగా మేము రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం, కానీ పట్టించుకునే పరిస్థితుల్లో ఈరోజు అందరూ మా సిహెచ్ఓలు అందరూ కడుపు మండి ఈరోజు అందరూ ఇండివిజువల్గా రిప్రజెంట్ చేయడానికి ఇంతవరకు రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ సమస్యల మీద ముందుకే పోతాము. ఏదైతే యాక్షన్ ప్లాన్ ఇచ్చినామో ఎక్కడ కూడా తగ్గేదేం లేదు, ముందుకే పోతాము. మా డిమాండ్ నెరవేరే వరకు, మా సమస్యలు తీరే వరకు మేము మాత్రం ఏదైతే యాక్షన్ ప్లాన్ ఇచ్చినామో ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు పోవడమే జరుగుతుంది అని తెలియపరుస్తూ ఉన్నాను మీడియా మిత్రులు సహా. యాక్చువల్గా ఒక చిన్న విషయం అండి, నేను ఒక 4 days నుంచి చాలా సిక్ అయిపోయి ఉన్నాను. హాస్పిటల్లో పర్ డే నాకు 12,000 రూపీస్ ఛార్జ్ చేస్తాను. నా శాలరీ వచ్చి 24,000 రూపీస్. నేను ఒక రోజుకి నాకు 12,000 రూపీస్ ఛార్జ్ చేశారని చెప్పి నేను వెనక్కి వచ్చేసానండి. క్యాన్లాతో కూడా నేను ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఆర్ఎంపీల దగ్గర నేను వచ్చేసేసానండి. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మేము అందరం ఉన్నాము. కనీసం మేము హెల్త్ డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా మా హెల్త్ని కూడా మేము కాపాడుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం. ఫస్ట్ బ్యాచ్లో మేము జాయిన్ అయ్యామండి 2019లో. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మాకు హైక్ లేదు. ఎన్హెచ్ఎం కింద 23% ప్రతి ఒక్క క్యాడర్కి హైక్ ఇచ్చారు, మాకు మాత్రమే ఎగ్జామ్షన్ ఇచ్చారు. మరి ఎందుకు మేమేం చేస్తున్నామో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క వర్క్ మేము చేసుకుంటానే ఉన్నాం. మేము ఎవరైతే డిపార్ట్మెంట్లో ఎక్కడైతే ఏ ప్రోగ్రామ్ న్యూగా లాంచ్ చేసినా కానీ ఆ ప్రోగ్రామ్కి మేము వాళ్ళు చేస్తున్న ఎవరైనా చేయకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే సిహెచ్ఓస్, ఎమ్మెల్హెచ్పీస్. సో ఆ వర్క్స్ అంతా మాతోనే చేస్తున్నారు. అట్లాంటివి చేస్తున్నప్పుడు మాకెందుకండి, మేమేం పాపం చేస్తామని మేము చెప్పిన ప్రతి వర్క్ చేస్తున్నప్పుడు 23% మాకు ఎందుకు ఇంక్రిమెంట్ ఇవ్వలేదని నేను గవర్నమెంట్ని నేను క్వశ్చన్ చేస్తున్నానండి. దయచేసి మాకు ఫినాన్షియల్గా చాలా ఇవ్వండి. ఒకటి చెప్తున్నానండి, కూలీ దగ్గర నుంచి కలెక్టర్ దాకా ఎవరు ఏ వర్క్ చేసినా కానీ ఆ సింగిల్ రూపీ కోసమే. మేమందరం ఈ రోజున ఎండలో పడి మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి, అసలు మా ఫ్యామిలీస్ చాలా ఫినాన్షియల్గా చాలా బ్యాక్ గ్రౌండ్ లెవెల్లో ఉండిపోయినాయండి. ఎలా అండి మేము బ్రతకాలి? గ్రాడ్యుయేట్స్ చేసి ఎందుకండి మేము ఏదైనా చక్కగా మేము కూడా ఆశాస్ లాగానే మేము 10th చదువుకుని ఊళ్ళలో ఉండిపోయినా అయిపోయేదండి. వాళ్ళు చాలా గౌరవంగా బతుకుతున్నారండి. చెప్పాలి అంటే మేము కూడా అలానే చూసుకునే అయిపోతుందండి. వేలకు లక్షల ఫీజులు కట్టుకొని మెరిట్లు తెచ్చుకొని ఇక్కడ దాకా వచ్చి మేము సర్వేలు చేసుకుంటున్నాము. మేము ఫస్ట్ అసలు టీమ్ లీడరు అడ్మినిస్ట్రేటివ్ ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని తీసుకున్నారు. ఇప్పటికీ ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ మాకు ఇవ్వలేదు. అసలు టీమ్ లీడర్గా మమ్మల్ని అసలు గుర్తింపే లేదు. పోతే మళ్ళీ పిఎఫ్ కట్ చేసేసారు. ఎఫ్ఆర్ఎస్ అంటూ మా హ్యామ్లెట్ విలేజెస్లో మేము వెళ్తున్నా కూడా అక్కడ ఎక్కడ అసలు రేడియస్ లేదు. రేడియస్ తీసేసిన దగ్గర నుంచి మా లొకేషన్లో కూడా మాకు పడట్లేదు. అండ్ మేము హ్యామ్లెట్ విలేజెస్లోకి వెళ్తే మళ్ళీ మేము సేమ్ ప్లేస్కి వచ్చి హెడ్ క్వార్టర్కి వచ్చి మేము ఎఫ్ఆర్ఎస్ వేయాలి. ఎక్కడ తిరుగుతామండి ఇవన్నీ? సో మాకు ఫినాన్షియల్గా ఖచ్చితంగా అయితే సపోర్ట్ కావాలి. మేమైతే 10,000 మెంబర్స్ ఏ పని అంటే ఎంత దాకా వెళ్ళడానికైనా మేము వెనకడే ప్రసక్తే లేదండి. 6 years కంప్లీట్ అయిన సిహెచ్ఓస్ని రెగ్యులరైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి సార్. తర్వాత అకార్డింగ్ టు ఎన్హెచ్ఎం రూల్ ప్రకారం 189 క్యాడర్స్ ఉంటాయి. ఓన్లీ మా సిహెచ్ఓస్కి మాత్రమే హైక్ అనేది ఒకసారి రిమూవ్ చేశారు. ఎందుకు రిమూవ్ చేశారనేది ఇప్పటివరకు మాకైతే సరైన ఆన్సర్ గత ప్రభుత్వం నుంచి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అధికారులను కానీ రాజకీయ నాయకులను కానీ మేము కలిసాము, రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. దాని నుంచి అయితే మాకు సరైన ఒక రెస్పాండ్ అనేది లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి హైక్ అనేది మాకు ఇంపార్టెంట్. మెయిన్ ప్రధాన డిమాండ్స్ ఏంటి అంటే 6 years కంప్లీట్ అయిపోయిన సిహెచ్ఓస్కి రెగ్యులరైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి యాజ్ పర్ జిఓఐ గైడ్ లైన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి 23% హైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ఎన్హెచ్ఎం రూల్స్ ప్రకారం 5% ఇయర్లీ ఇంక్రిమెంట్ అనేది ఉంది. ఆ ప్రాసెస్ అనేది కూడా మాకు యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పిఎఫ్ అనేది కొంతమందికి ఎన్హెచ్ఎంలో పిఎఫ్ అమలు కాకపోతే అన్ని క్యాడర్లకి అమలు కాకూడదు. కానీ మా క్యాడర్కి మాత్రమే పిఎఫ్ అనేది కట్ చేయట్లేదు 2 సంవత్సరాల నుంచి, 1 year నుంచి. ఎందుకు కట్ చేయట్లేదు అంటే అధికారుల నుంచి మాకు సరైన ఆన్సర్ లేదు. ఎందుకు కట్ చేయట్లేదు అనేది మాకు రీజన్ కావాలి. ఆ మెయిన్ ఒకప్పుడు కట్ చేశారు, ఈ 1 year నుంచే ఎందుకు కట్ చేయట్లేదు, ఆపేశారు. ఎందుకు హోల్డ్ చేశారంటే సరైన సమాధానం అధికారుల నుంచి లేదు, ఎవరి దగ్గర నుంచి మాకైతే లేదు. గత 6 సంవత్సరాల నుంచి టోటల్గా
10,032 మంది సిహెచ్ఓస్ ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతున్నామంటే అది చాలా అది మాకు వర్ణనాతీతం. ఒక ప్రైవేట్ జాబ్ చేసుకున్నప్పుడు మేము ఫైనాన్షియల్గా చాలా స్టబాన్గా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం, స్టబాన్గా ఉన్నాం. బట్ ఇప్పుడైతే మేము ఒక పేరుకి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాం. మంత్ వచ్చేటప్పటికి మినిమం ఇంటి ఖర్చులు చేసుకోవడానికి కూడా మేము అప్పులు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకు అనేది ఆ గవర్నమెంట్ని మేము ఎన్నోసార్లు 5 సంవత్సరాల నుంచి మా స్టేట్ ప్రతినిధులు అవ్వచ్చు, డిస్ట్రిక్ట్స్ నుంచి అవ్వచ్చు, లీడర్స్ కొన్ని రకాలుగా మేము ఎన్నోసార్లు CFW ఆఫీస్కి వచ్చాము, అధికారులను కలుస్తున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలామందికి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, కానీ మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఎందుకు? ఒక మెయిన్ ఏంటి అంటే సరైన నిర్దిష్టమైన జాబ్ చాట్ లేదు. మాకు నిర్దిష్టమైన కరెక్ట్ జాబ్ చాట్ సిహెచ్ఓస్ కావాలి, గ్రీవెన్స్ లేదు. దీనివల్ల సరైన జాబ్ చాట్ లేకపోవడం వల్ల ఒక పని కాదు, అర పని కాదు, ప్రతి పనిలో కూడా మమ్మల్ని వాడని వర్క్ లేదు. పిఎస్సి డ్యూటీస్ అవ్వచ్చు, ఒక వర్క్ విలేజ్ లెవెల్లో ప్రతి వర్క్ ఎవరు చూసినా మీది ఊడిపోయే జాబు. ఎందుకు ఊడిపోయే జాబ్ అయింది అంటే సరైన సెక్యూరిటీ అనేది మా జాబ్కి లేదు కాబట్టి. ఎవరైనా అలా మాట్లాడుతున్నారంటే సెక్యూరిటీ అనేది మాకు అధికారుల దగ్గర నుంచి ఇవ్వలేదు కాబట్టి. ఇవి సార్ మా ప్రధాన డిమాండ్స్. ఈ రోజున 10,032 మందిలో 2,000-3,000 మంది సిహెచ్ఓస్ వచ్చారు అంటే ఆర్థికంగా మేము ఎంత బాధపడుతున్నామో వాళ్ళు చెప్పుకోవడానికి, విన్నవించుకోవడానికి వచ్చాము. వచ్చిన తర్వాత అధికారులు ఈ విన్నపాన్ని విన్నవించుకొని తెలుసుకొని మాకు ఏదైనా ఫైనాన్షియల్గా ఒక అష్యూరెన్స్ ఇచ్చేసి రెగ్యులరైజేషన్ ప్రాసెస్ అవ్వచ్చు, హైక్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, పిఎఫ్ కావచ్చు, ఈ 4 విషయాల్లో మాకు మెయిన్ ఒక అష్యూరెన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ 2 మంత్స్లో, ఈ 2 ఇయర్స్లో మా సిహెచ్ఓస్ 20 మెంబర్స్ చనిపోయారు. ఒక్క ఫ్యామిలీకి కూడా సపోర్ట్ లేదు. మినిమం మట్టి ఖర్చులకు కూడా మేము చందాలు వేసుకొని మా సిహెచ్ఓస్కి మేము మా ఇంటి ఆడపిల్లల్లాగా, మా ఇంటి బిడ్డల్లాగా మా డబ్బులు మేము వాళ్ళకి ఇచ్చి మట్టి ఖర్చులు కూడా మేము చేసుకున్నాము. ఇలాంటి వాటిల్లో అధికారుల నుంచి కావచ్చు, అందరి గురించి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మేము ఇది కూడా గొడవలు చేసి అల్లర్లు చేసి అయితే మేము అధికారులు ఇచ్చేయట్లేదు. ఒక రిక్వెస్ట్ మేనర్లో విన్నవించుకుంటున్నాము. మా మనవులు ఆలకించి అధికారులు ఈ యొక్క మేము చెప్పిన ఈ రికమెండేషన్స్ని కొంచెం మేము చెప్పిన వీటిని, ఈ సమస్యల్ని పరిష్కరిస్తే మేము అధికారులకు లోబడతాం సార్. లేదు అంటే మాత్రం ఇచ్చిన యాక్షన్ ప్లాన్ ప్రకారం 7వ తారీఖున CFW ఆఫీస్లో, DMNH ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో, అన్ని ఆఫీసెస్లో ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అలాగే రాజకీయ ప్రతినిధులందరికీ మేమేం యాక్షన్ ప్లాన్ అయితే ఇచ్చామో అది అనేది ఈ 24 వరకు మేము కంటిన్యూ చేస్తాం. నా పేరు మమత, స్టేట్ APMC వైస్ ప్రెసిడెంట్ అండి. ఇప్పుడు మా సిహెచ్ఓస్ అందరూ ఫీమేల్స్ ఏంటి, మేల్ సిహెచ్ఓస్ ఏంటి, అందరూ మా ప్రాబ్లమ్స్ అడ్రస్ చేశారు. మేము ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనేది. మేము మా ప్రాబ్లమ్స్తో చాలా మట్టుకు అధికారుల దగ్గరికి చాలా సంవత్సరాలు అండి 2019లో రిక్రూట్ అయినప్పటి నుండి మేము మా సమస్యలు చెప్తూనే ఉన్నాం, రిప్రజెంటేషన్ చేస్తున్నాము. గవర్నమెంట్స్ మారినా, కలెక్టర్స్ మారినా, మా కమిషనర్స్ మారినా, ఎవరు మారినా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మా రిప్రజెంటేషన్ ఇవ్వడం, వాళ్ళు పిలవడం, మాతో మాట్లాడడం. బట్ ఏ రకమైన అష్యూరెన్స్ మాకు ఇంతవరకు జరగలేదు. ఇంకోటి ఏంటంటే మేము పిలిచినప్పుడు ఏంటంటే మీరు ఈ జాబ్ నచ్చలేదా మీరు వెళ్ళిపోండి, వేరే చూసుకోండి అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను 2019లో జాయిన్ అయ్యాను సార్, నాకు 35 ఇయర్స్. నాకు ఇంకో గవర్నమెంట్ జాబ్ ట్రై చేసుకోవాలన్నా నాకు ఏజ్ లేదు, ఇంకొకరికి వెళ్ళి నేను ట్రై చేసుకొని చేయలేను. సో దీని మీద నేను డిపెండ్ అయ్యి నా ఫ్యామిలీని డిపెండ్ చేసుకొని ఉన్నప్పుడు మీరు ఇవ్వాల్సిన అష్యూరెన్స్ పోగా మీరు వెళ్ళిపోండి అనడం సబబు కాదు గవర్నమెంట్కి ఏమాత్రము. దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ కానీ, తర్వాత హైక్ కానీ, ఒక 6 ఇయర్స్ నుండి రూపాయి పెరగకుండా ఎవరు చేస్తారండి చెప్పండి? ఒక ప్రోత్సాహకాలు ఉండవండి? రావాల్సినవి మేము అడుగుతున్నాము. మా డిమాండ్స్ ఇవి. జస్ట్ ఇవి దృష్టిలో పెట్టుకొని మాకు హెల్ప్ చేయగలిగితే మేము గవర్నమెంట్కి చాలా రుణపడి ఉంటాము. ఇదే మా విన్నపం. కొత్తగా ఏమేమి మేడం కమ్యూనికేషన్ మీద జనాలకు ఏదైనా మేలు చేసేది ఏమన్నా జరిగితే ఏమన్నా 2023 కానీ 2023 మేలో జరిగినప్పుడు కూడా కానీ
ఫైనాన్షియల్గా ఎంత బాధ ఫైనాన్షియల్గా కానీ అడ్మినిస్ట్రేటివ్గా కానీ మాకేమైతే మంచి జరగాలి. ఫైల్ స్టార్ట్ అయ్యి అది మూమెంట్ అవ్వాలి అంటే మేము చేయాల్సింది కూడా అదే మేడం మా డెసిషన్ మాకు ఏదొస్తుంది ఇప్పటికే వెయిట్ చేస్తున్నాం. ఏ రోజు పరిష్కారం అయితే రాలేదు మేడం. పరిష్కారం అంటే మేడం అన్ని చిన్న చిన్నవే మేడం. ఫైనాన్షియల్గా ఏ రోజు మనకి ఏ పరిష్కారం 70% ఎవరు తీసుకోలేదు, 30% మాకు అందినాయి. ఆ విషయాలు కూడా మీకు చెప్తున్నాము మేడం. పిఎస్సీ లెవెల్లో మేడం ఎక్కడ ఏం రాలేదు మేడం. ఏమైంది ఆన్లైన్ మీకు అందరికీ మీకే డైరెక్ట్ వేద్దామని ట్రై చేస్తాం, అవునా కదా? ఎంతమంది అందులో 3500 మేడం ఎంతమంది మెడికల్ ఆఫీసర్లకి మీరు లాగిన్లు పంపించారు మేడం? మెడికల్ ఆఫీసర్ మాకు లాగిన్లే తెలియదు బాబు, మా సంబంధం లేదు పోరా అని చెప్పినా అవి కూడా మీకు చెప్పినాం మేడం. మేము సరిగా అకౌంట్స్ ఇచ్చామంటే మా చెక్ అకౌంట్ అందరం ఇచ్చాము. మేడం ఈ విషయాల్లో కూడా మీకు చెప్పినాము మేడం. పల్లెలలో ఓనర్లు ఉంటారు. డిస్ట్రిక్ట్స్కి ఇచ్చేసాము. డిస్ట్రిక్ట్ నుంచి మాకు రాలేదనే కదా మనం గ్రీవెన్స్ రైజ్ చేసి ఆన్లైన్ అయ్యింది. గ్రీవెన్స్ అనేది ఇలా కాదు కదా, చెప్పాం కదా మొన్న డిస్ట్రిక్ట్స్ నుండి యూసీ తెచ్చుకుంటాం. ఆల్రెడీ యూసీ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మీ గ్రీవెన్స్ ఒక 100 పంపించున్నాం మేడం. ఒకసారి మీ గ్రీవెన్స్ అడిగినప్పుడు ఇచ్చింటే ఏ ఒక్క గ్రీవెన్స్ కూడా ఇంతవరకు ఒక ఆన్సర్ కూడా రాలేదు. మేడం ప్రతి ఇష్యూ మీద గ్రీవెన్స్ రైజ్ చేసి ఏ గ్రీవెన్స్ లెటర్స్ ఇప్పుడు సంవత్సరం పైన అయిపోయింది మేడం. వాళ్ళకి అసలు వాళ్ళు కట్టిన డబ్బులకి వాళ్ళకి న్యాయం జరగాలి. లాస్ట్ టైం మీరు చెప్పారనే కదా మా అజిటేషన్ మీరు చేస్తారనే నమ్మకంతో మేము బ్యాక్ వెళ్ళిపోయాం. అప్పటి నుంచి ఏమన్నా గ్రోత్ ఉందా మేడం మా లైఫ్ లో? చేయడం అనేది పద్ధతి కాదు. ఎలా మేడం అలా? మేము ఏది చేసాము ప్రతిసారి బ్యాక్ వెళ్ళిపోతున్నాం. మీరు చేస్తారనే ఎటువంటి నమ్మకంతో. స్పష్టత లేదు. ఎన్కాస్కి మేమే డబ్బులు పెట్టుకోవాలా, రెంట్లో మేమే డబ్బులు పెట్టుకోవాలా, ఎలక్ట్రిసిటీ మేమే డబ్బులు పెట్టుకోవాలా, ఏఎన్ఏ గారి పని చేయాలా, ఆశా గారి పని చేయాలా, మెడికల్ ఆఫీసర్ గారి పని చేయాలా, డిఎంఈ ఆఫీస్లో మేము సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకొని తిరగాల. మీరు ఇచ్చేటువంటి ట్రాన్స్పోర్ట్ అమౌంట్ అందరికీ అందదు. ఎట్లా మేడం? నిర్మించుకోవడం మంచిది. అంటే ఎస్డబ్ల్యూసీ సెల్ నుండి అడుగుతాను కమిషనర్ గారు తర్వాత మాత్రం నేను మేడం 10,000 మందిలో 85% సిహెచ్ఓలు 8,500 సిహెచ్ఓల కోసము దిగినాం మేడం. ప్రతి ఒక్కరు మీరు కావాలంటే ప్రతి ఒక్కరితో జూమ్ పెట్టి మాట్లాడండి, వాళ్ళ సమస్యలు వినండి. మీరు ఎప్పుడు కూడా వినింటారు. అంత దారుణంగా ఉంటాయి, కళ్ళకి నీళ్ళు వస్తాయి. మ్యాథ్స్ ప్రిడేట్ చేసుకుంటా ఉంటారు. నేను సార్ కూడా వీడియో పంపించిన మేడం. అంత దారుణంగా ఉంది, అంత దారుణమైన పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారు. మేము 2 ఏళ్ల ముందు మీకు ఇది అడిగినాము. మా ఆశమ్మలు ఏఎన్ఎంలు యూనియన్లు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, వాళ్ళు పని చేస్తా అంటే మేము పని చెప్పారు మేడం. జేఏఎస్ది కూడా సారు సిఎంఎస్ వాళ్ళని అడుగుతున్నారు. డైరెక్ట్గా ఏమైనా పాజిబిలిటీ ఉంటే మాత్రం మన దగ్గర నుంచి చేయడానికి అవకాశం ఉంది. మన చేతిలో ఇది కూడా కమిషనర్ గారు ఒప్పుకున్నారు. ఒక రోజులో అయిపోయేది కాదు. మనకేం మేడం మేము కూడా అందుకే కదా మేడం పాయింట్ ఒకటి వినండి మేడం. మా పాయింట్ ఒకటి కాకపోతే మిగతా కాడలు అందరూ ఫుల్ ఛానల్ తీసుకుంటారు. మాకు మాత్రమే డబ్బులు కట్ చేశారు. 15,000 రూపాయలు కట్ చేశారు. ఎట్లా బతకాలి పిల్లలు, ఎట్లా బతకాలి ఫ్యామిలీస్ మేడం? మేడం 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 చిన్నగా ఆ మ్యాట్రిక్స్కి మాకు ఆర్సీఎస్కి పెట్టినందుకు మా పైన ఉన్న సూపర్వైజర్స్ అది అసలు మీకు సంబంధించిందే కాదు, ఓన్లీ ఎమ్మెల్యేహెచ్పీనే చేయాలా అని చెప్పినందుకు మేము అనేస్తున్నారు మేడం. ఆ మంత్ చేయకోకుండా నెక్స్ట్ రోజు చేస్తున్నారు. ఒకవేళ మేము చేద్దామన్నా మాకు డేటా కూడా ఇవ్వట్లేదు. అలాంటప్పుడు మాకు ఎలా ఇన్సెంటివ్స్ ఫుల్ పారామెడికల్ సూపర్వైజర్స్ కర్ర పెత్తనం కూడా ఎక్కువ కొన్ని చోట్ల మేడం. మేడం 75% వస్తున్నాయి మేడం. మేడం 100% చేస్తే మాకు రావాలి మేడం. మేడం 75% 15,000 రావాలి కదా మేడం. 100% చేస్తే మాకు 11,000 రావాలి మేడం. మేడం మేము మా వర్క్ ఆర్సీహెచ్లో ఎవరెవరికి ఎంత తగ్గిందో మేము చూపిస్తాం. అసలు టార్గెట్ 0 ఉన్నోళ్ళకి 100% అంత లీనియంట్గా వస్తాయి. మీరేంటి ఎందుకు చేయాలి మేడం? కరెక్ట్ చేయండి. వాళ్ళ సంబంధం లేకుండా మా చిన్ని కూడా వస్తున్నాడుగా డాక్టర్ చిన్ని. ఓకే.